నమస్తే తెలుగు వన్కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి భారతదేశంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందంటే పర్యాటక రంగం వైపు, పర్యాటక ప్రాంతాల వైపు ప్రజలు అటువైపు చూడాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక్క ప్రాంతం వాళ్ళు కాదు, దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సేద తీరుతుండగా, వాళ్ళ కుటుంబాలతో వెళ్ళి ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి ఉగ్రమూకలు దాడికి దిగబడ్డాయి. అంటే ఒక్కొక్కళ్ళని విచక్షణారహితంగా కాలుస్తూ వాళ్ళ ప్రాణాలు తీస్తూ రాక్షస ఆనందం పొందాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి పర్యాటకులు ఇప్పుడు బయట ప్రాంతాల వైపు వెళ్ళాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్ళేస్తుంటారు. అంటే గతంలో కాశ్మీర్ లాంటి ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళు. కానీ మోడీ సర్కార్ అంటే బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత ఉగ్రమూకల్ని తరిమి కొట్టడం కానీ, జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం తీసుకురావడం కానీ అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం బాగా ఊపందుకుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు తమిళనాడు నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్ళి అక్కడ సేద తీరుతున్నారంటే అక్కడ మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకునేటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పర్యాటకులపై జరిగిన ఈ దాడిని ఊహించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు పర్యాటకులు భయపడుతున్నారంటే ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో జమ్మూ కాశ్మీర్ పర్యటనతో పాటు మే నెలలో ప్రారంభమయ్యే చార్ధామ్ యాత్ర. భారతదేశంలో చార్ధామ్ యాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ చార్ధామ్ యాత్రకు వెళ్ళొస్తే పునీతులవుతారు, తాము చేసిన పాపాలు పోతాయి అనేటువంటి నమ్మకం అనేక మంది హిందువుల్లో ఉంటుంది. హిందువులే ముఖ్యంగా ఈ చార్ధామ్ యాత్రకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం జరిగిన ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో హిందువులే టార్గెట్గా జరిగిందనేది అటు సైనికులు కానీ, భారత ప్రభుత్వం కానీ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. మరి అలాంటి పరిస్థితుల్లో హిందువులు మరొకసారి చార్ధామ్ యాత్రకు వెళితే అక్కడ ఏదైనా ఇట్లాంటి ఉగ్ర మూకలు తెగబడితే ఎలాంటి ఘటనలు చవి చూడాల్సి వస్తుందనేటువంటి భయం అయితే ఇప్పుడు పర్యాటకులు ఏదైతే భక్తులు ఉన్నారో, ఈ చార్ధామ్కి వెళ్ళే భక్తులు ఉన్నారో వాళ్ళల్లో అయితే పెద్ద ఎత్తున చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంటే ఇటు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు మొత్తం కూడా తెగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సింధు జలాలని భారతదేశం విరమించడం, అదేవిధంగా ముఖ్యంగా ఆర్మీకి అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వద్దని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తన ఆర్మీకి సెలవులు రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, మరోవైపు భారత రాష్ట్రపతిని కేంద్ర మంత్రులు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు కలవటం, అసలు ఏం జరగబోతోంది, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఆ వాస్తవాధీన రేఖ దగ్గర ఏం జరగబోతోంది, అదేవిధంగా ఏదైతే POA ఉందో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయితే ఉందో అక్కడ ఏం జరగబోతుంది అనేటువంటి సందిగ్ధత అయితే ఉంది, ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఓ పక్కన అంటే అత్యవసరమైతే తప్ప సెలవులు తీసుకోకూడదనేటువంటి నిర్ణయానికి రావటం, మరో పక్కన పాకిస్తాన్ కూడా ఇలాంటి చర్యలే తీసుకోవటం, రాష్ట్రపతిని కేంద్ర మంత్రులు కలవటం, అన్ని అంశాలు క్రోడీకరిస్తే ఏదో ఒక తీవ్రమైనటువంటి చర్య అయితే జరగబోతోంది. ఉగ్రవాదులను అణచివేయడానికి భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోబోతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. ఇలాంటి చర్యలు తీసుకునే క్రమంలోనే ఉగ్రమూకలు మరొకసారి తెగబడతాయా, చార్ధామ్ లాంటి యాత్రను టార్గెట్ చేసి భారతదేశంలో అధిక శాతం ఉండేటువంటి హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయబోతున్నాయనేటువంటి భయాందోళనలు అయితే కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యాటక రంగంపై ఈ కాశ్మీర్కి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఉగ్ర దాడి తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడుకొండల స్వామి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రాంతమైనటువంటి తిరుమల సన్నిధిలో కూడా ఉగ్రదాడి జరుగుతుందా అనేటువంటి భయంతో అక్కడ ముందస్తు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ అంటే బోర్డర్లో నిరంతరం గస్తీ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే ప్రత్యేకంగా వస్తుంది. అదేవిధంగా
భారత ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటుందనేది ముఖ్యంగా భారతదేశ ప్రజలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి.